ఐక్యరాజ్య సమితికి 6 ప్రధాన అంగాలు ఉంటాయి. అందులో భద్రతా మండలి అనేటువంటిది ఒక గుండె లాంటిది. ఇందులో 15 సభ్య దేశాలు ఉంటాయి. 10 తాత్కాలిక సభ్య దేశాలు కాగా 5 శాశ్వత రాజ్యాలు. ఈ 5 శాశ్వత రాజ్యాలకి చిన్న కోడ్ లాంగ్వేజ్‌లో పోటీ పరీక్షలకు వెళ్ళేవారికి ఉపయోగపడుతుంది. ఏబీసీఎఫ్ఆర్ అంటారు. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. కాగా 10 తాత్కాలిక సభ్య దేశాలు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఇందులో ప్రాతినిధ్యం వహించడం అనేది జరుగుతుంది. అయితే ఏ సభ్య దేశం వరుసగా 2 సార్లు ఎన్నికవ్వడానికి వీలు లేదు. అలా మనకి ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి 5 కాగా లాటిన్ అమెరికా నుంచి 2, పశ్చిమ ఐరోపా నుంచి 2, తూర్పు ఐరోపా నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. అయితే ఈ తాత్కాలిక సభ్య దేశాల యొక్క పదవీ కాలము 2 సంవత్సరాలు. అయితే భారతదేశం ఇంతవరకు 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ప్రస్తుతం 8వసారి భద్రతా మండలిలో భారతదేశం ప్రాతినిధ్యం వహించడం జరుగుతూ ఉంది. అయితే భద్రతా మండలి యొక్క ఆదేశాలను పాటించినటువంటి రాజ్యాలపై సైనిక చర్యలు తీసుకోవడమే కాకుండా హెచ్చరిస్తుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆంక్షలు కూడా విధిస్తుంది. అయితే ఐక్యరాజ్యం చేసినటువంటి ఏ తీర్మానాలైనా సరే భద్రతా మండలిలో 5 శాశ్వత రాజ్యాలు ఏ ఒక్కటి ఓటు వేయకపోయినా వీటో చేసిన అవి తీర్మానాలు అనేటువంటివి చెల్లుబాటు కావు. వీటో పవర్ అంటే తిరస్కరణ అధికారము లేక తిరుగులేని అధికారం అనేది ఐక్యరాజ్య సమితిలో 5 శాశ్వత రాజ్యాలకు ఉంటుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు కాగా 5 శాశ్వత రాజ్యాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు. వీటి యొక్క పదవీ కాలము 2 సంవత్సరాలు. ఈ రకంగా 2026లో భారతదేశం వరుసగా అంటే 8వసారి ఈరోజు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. @ePolity అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అదేవిధంగా ఈ పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి ఒక మంచి అవగాహనతో కూడుకున్నటువంటి షార్ట్స్ చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా దీని మీద ఆసక్తి కనబరచండి. మై నేమ్ ఈజ్ మారోజు ఈశ్వర్ వెంకట్రావు. పోటీ పరీక్షలు అడిగే బిట్ ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో ప్రధాన అంగాలు ఎన్ని? 6. అందులో భద్రతా మండలి ఎలాంటిది అంటే ఐక్యరాజ్య సమితికి గుండె లాంటిది. ఇందులో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని అంటే 5, తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని అంటే 10, తాత్కాలిక సభ్య దేశాల యొక్క పదవీ కాలం ఎంత అంటే 2 సంవత్సరాలు. అయితే ఇంతవరకు భారతదేశం ఎన్నోసారి తాత్కాలిక సభ్య దేశంగా భద్రతా మండలిలో ప్రాతినిధ్యం వహించిందంటే 2026 నాటికి 8వసారిగా చెప్పవచ్చు.